డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత మరోసారి విమర్శించారు. తెలంగాణ మీద ఇంకా ఆంధ్రుల పెత్తనమే నడుస్తుందన్నారు. కాంగ్రెస్ కు చిత్తశుద్ది ఉంటే పవన్ కళ్యాణ్ మీద దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. వేర్పాటువాదమంటూ పవన్ తెలంగాణను అవమానిస్తున్నారని విమర్శించారు. ఇక్కడంతా కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనం నడుస్తుంది. అక్కడ కళాకారులను ఇక్కడ మనం ఇస్తున్నాం. తెలంగాణ వచ్చినాక మన కళాకారులకు మన కళలకు ఆదరణ ఉండాలనుకున్నాం. కానీ అది జరగలేదు. కరెక్ట్ రవీంద్ర భారతి ముంగట తీసుకుపోయి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టింది. సినిమా ఆడవాళ్ళకి మాత్రం గద్దరన్న పేరు పెట్టింది. వాస్తవానికి ఏమాట కమాట మాట్లాడుకుంటే గద్దరన్నకు సినిమా వాళ్ళకి ఏం సంబంధం? ఇలా బయట ఏం చేస్తున్నాడు? జూన్ 2వ తారీఖు రాగానే ఒక సినిమా యాక్టర్ వచ్చి తెలంగాణ వాళ్ళంతా కూడా ఉగ్రవాదులతో సమానం ఒకసారి మళ్ళీ ఆయన ఢిల్లీకి పోయి కాదు వేర్పాటు వాదం అంటాడు. నేను ఒకటే మాట్లాడుతాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటు వాదంతో పోల్చిన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టండి. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పెట్టారు? మీరు పెట్టాలి కదా. ఆ తలకాయ సినిమా యాక్టర్ మాట్లాడే మాటలన్నిటికీ చూసుకుంటే చూసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే సినిమా వాళ్ళకు ఒక న్యాయం, ఆంధ్ర వాళ్ళకు ఒక న్యాయం, తెలంగాణ వాళ్ళకు ఒక న్యాయం. ఇదే టైం పోయి సెక్రటేరియట్ ముంగట వడ్లు పోసి ధర్నా చేసిన పెట్టలేము మాట్లాడుతున్న కేసు తీసుకుని అరెస్ట్ చేయాలి మమ్మల్ని. సెక్రటేరియట్ ముంగట తెలంగాణ తల్లి విగ్రహం కోసం పెట్టినటువంటి ప్లేస్ తీసి అక్కడ రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టింది. ఆ రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం ఇంతవరకు అర్థం కాలేదు. ఆయన బొమ్మ పెట్టింది అంటే బలవంతం గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏం కూడా చేస్తామని చెప్పి. మరి అటువంటి వాటి మీద మనం ఏం చేద్దాం? మరి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టాలని ఇప్పుడు కాదు, నేను 15 ఏళ్ల నుంచి అడుగుతున్నా. అప్పుడు ప్రభుత్వం పెట్టలేదు, ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా అడిగినా. మరి వాళ్ళు కూడా పెట్టనిస్తారో పెట్టనియరో నాకు తెలియదు. మరి మన మహనీయుల ఫోటోలు, మన మహనీయుల బొమ్మలు మన రాష్ట్రం వచ్చినాక కూడా ఇంకా